కీర్తనలు 16 అధ్యాయము. మనం అందరం కలిసి చదువుకుందాం. 11 వచనాలున్నాయి. దేవా, నీ శరణు జొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. హర్షించుచు రక్తపానీయార్పణములు నేనర్పింపను. వారి పేళ్ళు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఇందులో ఒక అంశం మీద మనం దృష్టి సారిద్దాము. ఇది దావీదు రాసిన కీర్తన. అయితే ఇది ఎవరికి ఈ ఆధిక్యత ఉంది దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికంటే, ఆయన భక్తులు, ఆయన్ని వెంబడించేవాళ్ళు, ఆయన్ని ఆరాధించేవాళ్ళు, వారందరికీ వర్తిస్తుంది. ఇది లోకులకి అర్థం కాని విషయాలు ఇవన్నీ. తర్వాత ఇంకా పరిశుద్ధులు అని కూడా ఉంది. దేవుని పరిశుద్ధులు, దేవుని భక్తులకి సంబంధించిన వారికి మాత్రమే దేవుని యొక్క ఈ ఆధిక్యతను, ఆయన గుణాలని స్వయంగా వారి జీవితాల్లో అనుభవించిన ఆధిక్యత వారికి ఉంది కాబట్టి వారు ఇటువంటి ఆరాధనలో ఏకీభవిస్తారు. మనము 5-6 వచనాల మీద దృష్టి పెడదాం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈ స్వాస్థ్య భాగము, పానీయ భాగము యెహోవా నీవే అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేయొచ్చు? స్వాస్థ్యం అంటే ఏంటి? మొదటి ఆదికాండము, నెక్స్ట్ నిర్గమాకాండం ఎంత, నువ్వు స్వాధీనపరుచుకున్న దేశము అనే ఆ హోప్ ఎక్కువ వస్తూ ఉంది. అయితే దేవుడు నా స్వాస్థ్యం అనేది ఎట్లా వచ్చింది ప్రజల్లోకి, అవగాహనలోకి? ఆత్మీయ సత్యం అంటే మనము దేవుని వాగ్దానం, అది ఆయన అనుగ్రహింపు ఎట్లా తెలుస్తుంది? సంఖ్యాకాండము 18:20 చూసినట్లయితే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. అలాగే ద్వితీయోపదేశకాండము 10:9 అదే సందర్భం. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. ఏదైతే ఆ ప్రామిస్డ్ ల్యాండ్ వారి గోత్రాల మధ్య విభజన జరిగిందో, లేవీయులకి వారికి ఏమాత్రం జాగ్రఫీ లేదు. వారు తమను తాము నిర్వహించుకోవడానికి ఏ ల్యాండ్ ఇవ్వబడలేదు భాగం. దేవుని స్పష్టంగా ఎందుకు చెప్తున్నాడంటే, మీ అందరికీ కొంత భాగం దొరికింది, నేనే మీ భాగాన్ని అని ఆయన తనకు తాను తన ప్రజలందరి సేవ కొరకు లేవీయులకి అనుగ్రహించుకుంటా ఉన్నారు. సో అక్కడి నుండి మనకి ఆయన మనతో ఉంటే, మన అనుదిన జీవితంలో భాగంగా ఉంటే, ఈ ఆత్మీయ బలానికి ఆయన భాగంగా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ప్రజల్లోకి అప్పుడు అవగాహనలోకి వచ్చింది. ఎప్పుడైతే దేవుడు
ప్రజలందరి మధ్యలో తన్ను అనుగ్రహించుకున్నాడో, మిగతా ఇప్పుడు దావీదు రాజైతే యూదా గోత్రం నుంచి వచ్చినాడు. గొప్ప రాజు. ఆయనకి కొదువనేది లేదు. గొప్ప సైన్యము, గొప్ప తెలివి, గొప్ప పరాక్రమం. ఇందులోంచి అతిశయించట్లేదు గానీ, మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు. నీకంటే నా క్షేమాధారం ఏమీ లేదు అని యెహోవాతో నేను మనవి చేదును. అంత గొప్ప రాజు ఆయనకి ఎక్కడికి వెళ్ళి ఆదరణ పొందాలి, రక్షణ పొందాలో తెలుసు. ఇప్పుడు ఈ మెటీరియల్ వెల్త్ ఏదైతే భూములు, ఆస్తులు, మనుషులు ఇవన్నీ కూడా కష్ట సమయాల్లో ఏమాత్రం ఓదార్పు, రక్షణని ఇవ్వలేవు అని తెలుసుకొని, ఏదైతే దేవుడు మన మధ్య తను స్వాస్థ్యముగా అనుగ్రహించుకున్నాడో, ఆ గొప్ప సత్యాన్ని బట్టి తనకు అన్వయించుకుంటూ, నీవే నా స్వాస్థ్యము. ఆయన లేవీయుడు కానప్పటికీ కూడా అందరికీ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన స్వాస్థ్యం అనుగ్రహించబడింది అనే గొప్ప సత్యాన్ని బట్టి ఆయన జీవితాన్నంతా డిపెండ్ చేసుకున్నాడు దాని మీద. అది మనకు కూడా వర్తిస్తుందా? మొదటి పేతురు 2:9 చూసినట్లయితే, మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడు సొత్తైన ప్రజలనై ఉన్నాము. కాబట్టి దేవునిలో ప్రభు క్రీస్తు ద్వారా రక్షణ పొందే అందరికీ కూడా ఈ స్వాస్థ్యంలో భాగం ఉంది. అలాగే కొలస్సీ 9:12 చూసినట్లయితే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారి మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి పాత్ర ఇచ్చినారు. కాబట్టి ఇది ఇంత గొప్ప దేవుడు తన అనుగ్రహించుకున్నది మనందరికీ అన్వయిస్తుంది. ఈ స్వాస్థ్యం ఉండడం వల్ల మనకి కలిగే మేలులేంటి, దేవునిలోంచి మనకి ప్రవహించే మేలులేంటి అని చూసినట్లయితే, దేవుడు మన స్వాస్థ్యంగా ఉంటే మన జీవితంలో ఏం అనుభవిస్తాము? అత్యధిక సంతృప్తి. ఏమాత్రం మన పదవులు గాని, డబ్బు గాని, ఆస్తులు గాని, ఇతర బలాలు గాని ఇవ్వలేని అత్యధిక సంతృప్తి దేవునిలో ఉంటుంది. ఆయన గొప్ప ఐశ్వర్యం కింద మనం పరిగణిస్తాం. రెండోది, ఆయన మనకి చాలిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఉంటే చాలు, ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు అన్న సత్యం తెలుస్తుంది మనకి. ఆయన పక్కన ఉంటే మిగతావి ఇంకేమీ మనకి అవసరం లేదు. ఆయనే మనకి చాలిన దేవుడు. మనకి ఆయన అలాగే ఆయన భద్రత. ఆయన మన స్వాస్థ్యంగా ఉంటే మనకి ఏమాత్రం మనకి చెడు జరగదు. ఏ విధమైన ఆత్మీయ చెడు జరగదు. ఎందుకంటే 5వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఆయన తన భాగాన్ని మనకు అనుగ్రహించడమే కాక, మనం అందులోంచి తప్పిపోకుండా ఉండినట్లు ఆయన భాగాన్ని మనతో పర్మనెంట్‌గా ఫిక్స్ చేసేలాగున ఆ ప్రొవిజన్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత! కాబట్టి మనము ఇందును బట్టి దేవుడు మనకి స్వాస్థ్యంగా తనకి తాను అనుగ్రహించుకున్నాడు. దాన్ని బట్టి మనం ఆరాధించాలి. తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా నేటి దినాన్ని కూడా దేవుని స్వాస్థ్యం మనకి ఇవ్వబడిందని వాక్యం చెప్తుంది. అందుబట్టి మనము ఆరాధించాలి. అలాగే స్వాస్థ్యం దేవుణ్ణి స్వాస్థ్యంగా కోరుకోవడం వల్ల మనకి ఇతర అంశాలు ఏమేమి మనకి అన్వయించబడతాయి అనుకుంటే, 7వ వచనంలో చూసినట్లయితే, ఈ స్వాస్థ్యం అనేది అదొక పునాది. అలాంటి పునాదిగా చేసుకున్న వారికి దేవుడి నుంచి ప్రవహించే అంశాలు ఏంటంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవా నా అంతరంద్రియములు నాకు బోధించును. మనకి ఆలోచనకర్తగా, మనకు బోధకుడుగా ఆయన కౌన్సిల్ మనకి ఉంటుంది. 8వ వచనంలో, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన ఎప్పుడు కూడా మన సైడ్‌లో ఆయన ఉంటారు. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనతో ఉంటుంది.
అందువలన ఏముంటుంది 9వ వచనంలో? నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. సో, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఆ అనుభవం ఎట్లా ఉంటుందంటే, నా ఆత్మ, నా హృదయము చాలా ఇంకా గ్రేటెస్ట్ జాయ్. అంతకు మించిన మనం కోరుకునేది ఏమీ లేదు అని చెప్తుంది. దాంతో పాటు అది ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎదుగుంటే 9, 10, 11 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఒక నిత్య హోప్, ఏమంటాం? నిత్య నిరీక్షణ. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదువు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. సో, మనము మరణించినా సరే, మనము మిగతా వారిలాగా కుళ్ళిపోయి ఎరేజ్ అయిపోము. ఓకే. చెదిరిపోము. ఆయనలో మన నిత్య నిరీక్షణ, ఆయన నిత్యత్వంలో మనం ఉంటాము అనే ఈ సత్యాలు ఈ దావీదు కీర్తన ద్వారా మనకి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి మనము ఇందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి.